ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 556వ భాగం. నిన్నేమంటున్నారు చూడాలా? ఇది చిద్రూపమైనా కూడా, ఈ జీవుడు అహంకారము చిద్రూపమైనా కూడా చైత్యానికి అభిముఖంగా ప్రసరించడం వల్లంటే చుట్టూ ఉన్నటువంటి ఆ నామరూప క్రియాత్మకమైనటువంటి ఆ పదార్థాలు విశేషాల ద్వారా వైపుగా ప్రసరించి వాటితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఇది జడమో, అహం కూడా జడమే, శూన్యమో, అసత్కల్పితమో. ఎందువల్ల? ఆ యొక్క చైత్యంతో సంబంధం పెట్టుకోవడం వల్ల. కాబట్టి ఇది ఏం చేసింది? ఇప్పుడు జరిగిన ప్రమాదం ఏమిటి అంటే, ఈ చైతన్యం అయినా కూడా, ఉన్నా కూడా ఇందులో ఆ చైత్యంతో సంబంధం పెట్టుకోవడం వల్ల కలంకితం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ మేల్కొల్పాలి. దీన్ని నిద్రపోతోంది, దీన్ని మేల్కొల్పాలి. ఎవరు మేల్కొల్పాలంటే ఆ చైతన్యమే మేల్కొల్పాలి. మళ్ళీ చైతన్యమే మేల్కొల్పాలి. కాబట్టి నేనిక తీవ్రంగా విచారణ చేస్తా. నేను ఇంతవరకు విచారణలో సాగాను. ఇప్పుడు వీటన్నిటినీ నడుపుతున్నది ఏది అనేది నాకు తెలిసింది. ఏది? ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహం, వీటన్నిటిని నడుపుతున్నది ఏదో నాకు తెలిసింది. వీటన్నిటినీ ఎవరో కదుపుతుంటే కదులుతున్నాయి ఇవి అన్నది కూడా నాకు అర్థమైంది. అనామయమైనటువంటి గేయాన్ని ఇప్పుడు నేను పట్టుకోగలిగాను. ఇది ఎవరి ప్రేరణతో ఇవన్నీ కదులుతున్నాయి అది ఇప్పుడు పట్టుకోవాలి. అది కూటస్థం. ఎవరి ప్రేరణతో ఇవన్నీ కదులుతున్నాయో ఆ కూటస్థాన్ని, ఏదో ఒక కూటస్థమైంది, కదలనిది ఏదో ఉండి వీటన్నిటిని కదిలిస్తూ ఉండాలి. కదలనిది ఏదో ఒకటి ఉండాలి, అది వీటన్నిటిని కదిలిస్తూ ఉండాలి. కాబట్టి ఆ కదలని కూటస్థం ఏదో ఉండి దాని వలన మిగతావన్నీ కూడాను పరిభ్రమిస్తూ ఉండాలి. ఆ కూటస్థం దాకా నేను ప్రయాణం చేయగలగాలి అని నిర్ణయించుకుంటుంది. కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో దాని వరకు నేను ప్రయాణం చేయాలి. అదే ఆ కూటస్థమే నా అసలైనటువంటి స్వరూపము అని నేను గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, శరీరం ఇవన్నీ కూడా ఆ చిద్విలాసం యొక్క కొసలివి అనుకుంటుంది. ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరం ఇవన్నీ కూడాను ఆ చిత్తు విలాసం యొక్క కొసలు అంటుందన్నమాట. ఆ చిత్తు చైతన్యం ఒక కొసలో ఉంది. ఈ కొసలో చైతన్యం ఉంది, చిత్తుంది. మరొక కొసలో ఇవన్నీ ఉన్నాయి: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరం ఇవన్నీ ఇంకొక కొసలో ఉన్నాయి. ఈ మధ్యలో చైతన్యము, ఇవన్నీ ఉన్నటువంటి ఈ కొస, ఈ రెండు మధ్యలో ఏంటి? ఈ మధ్య విలాసం పనిచేస్తుంది అంటున్నాడు. విలాసం అంటే ఏంటంటే ప్రకాశించడం, వివిధ రూపాలుగా ప్రకాశించడం. ఈ మధ్యలో చైతన్యము, ఇక్కడేమో ఇవి, ఈ మధ్యలో ప్రకాశించడం అంటున్నాను అనమాట. వివిధ రూపాలకు ప్రకాశించడం ఉంది, అదే విభూతులు. ఆ కొసలో, ఒక కొసలో ప్రసరణ లేదు, మరొక కొసలో ప్రసరణ ఫలితంగా ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో ఉన్నది ప్రసరణ. అర్థమవుతుందా? ఈ కొసలో ఉన్నది పరమాత్మ, అది కేవలం కూటస్థం. ఈ కొసలో ఉన్నది పరమాత్మ, కేవలం కూటస్థం. ఈ కొసలో ఉన్నది ప్రపంచం, నామరూప క్రియాత్మక జగత్తు. ఇందా చెప్పుకున్నాము అన్నీ. అందులోకి ఈ యొక్క మిథ్యా నేనులో వచ్చేటువంటివి కూడా అందులోనే వస్తున్నాయి. జగత్తు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వంతెనలాగా, బ్రిడ్జి లాగా విలాసం ఉంది. ఇది శక్తి, చైతన్యం ఒక శక్తి.
అర్థమవుతుంది. ఇప్పుడు పరమాత్మ పరమాత్మ యొక్క శక్తి, మాయాశక్తి విలాసం ఇదంతా. ఆ మాయాశక్తి విలాసం అంతా ప్రసరించి 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 నామరూప క్రియాత్మక ప్రపంచంగా ఈ కొసలో ఉన్నది. ఎలాగైతే శబ్దం పశ్యంతి మధ్యమ వైఖరి, పశ్యంతి మధ్యమ వైఖరి రూపంగా ఎలాగా అది ప్రాసెస్ ఆ విధంగా ఎలా జరుగుతుందో అక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కూడా ఈ విధంగా శక్తి ప్రసరణ జరుగుతుంది. ఈ శక్తి ప్రసరణే విలాసము. చిత్ యొక్క విలాసం అనేది ఇదే చిత్ యొక్క విలాసము. ఆ చైతన్యం తాలూకు విలాసం ఇది. మా చైతన్యం తాకు విలాసమే మనసు, బుద్ధి, ఇంద్రియాలు, దేహం ఇవన్నీ లేనివే. ఎందుకు లేవంటావా? ఈ విలాసం అనేది లేకపోతే అవి ఏర్పడవు. ఈ విలాసం అనేది శక్తి అనేది లేకపోతే అవి ఏర్పడవు. జ్ఞానశక్తి ఏమవుతుంది? ఇచ్ఛాశక్తిగా మారుతుంది. ఇచ్ఛాశక్తి క్రియాశక్తిగా మారుతుంది. క్రియాశక్తి ఫలశక్తిగా మారుతుంది. ఇది ఒక ప్రాసెసు. ఆ ఫలశక్తే నామరూప క్రియలు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఫలశక్తే నామరూపాలు అన్నమాట. అర్థమవుతుందా? ఈ క్రియాశక్తి ఫైనల్గా క్రియాశక్తి యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫలితమే నామరూప క్రియలు. అనుభవం విషయానికి వస్తే ఈ నామరూప క్రియలకు అనుభవం లేదు. నామరూపాలు ఏర్పడేంత వరకు అవి అనుభవించవు. అవి నామరూపాలు అనుభవించవు. ఈ నామరూప క్రియలన్నీ కూడా అనుభవానికి వస్తాయి. ఎవడు అనుభవానికి వస్తాయి, కానీ ఇవి అనుభవించవు. అడుగుతాయంట, ఎవరు నన్ను అనుభవించేది అంటాయంట. ఎవడు అనుభవించేది? కర్త భోక్త అయిన జీవుడు. నేనున్నాను ఇక్కడ, నేను అనుభవిస్తాను అంటాడట. సరే నీ అనుభవానికి మేము వస్తున్నాం అంటాయట. సంభాషణ అన్నమాట. ఈ కర్త భోక్త రూపంగా ఉన్న జీవుడు అతనే అనుభవించేది. కర్త భోక్త రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడు అనుభవించడం ఇదే సంసారం. అంచేత ఇదంతా కూడాను పనిచేయకపోయినట్లయితే ఇక ఏమి విలాసం అనేది ఉండదు. కాబట్టి ఆ యొక్క ఫలశక్తే నామరూప క్రియలుగా ఏర్పడుతుంది. క్రియాశక్తే నామరూపాలుగా వస్తుంది. ఆ నామరూపాలే జీవుడి యొక్క అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి విలాసం అనేది ఇక్కడ సత్యం. ఆ విలాసం కూడా ప్రసరించే రూపంలో అసత్యమట. అది స్టాటిక్గా ఎక్కడైతే ఉందో ఆ విలాస కదలకుండా ఉన్నదే ఆ యొక్క పరమాత్మ అదే కూటస్థం రూపంలో అది నిజమైనటువంటి సత్యం. అర్థమైందా? ప్రసరించడం అంటే ఏంటి? మళ్ళీ వికారం కదా, అంటే మార్పు అన్నమాట. చలనం. ఇది మళ్ళీ అసత్యం. ఇదంతా చలించకుండా ఉన్నటువంటి కూటస్థం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యము అంటూ ముగిస్తున్నది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. శరణం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి.